ఓం గురుభ్యో నమః. ఓం రాం రాం. శ్రీరామనామ మండల దీక్ష. శ్రీ కాశ్యప మునీంద్రాది శంకర భగవత్పీఠాసన గురు పరంపరం శరణం శరణం. శ్రీ గురుదేవాయ మనఃశుద్ధి, మనోనిశ్చలత, మనోధైర్యం, మనోనిగ్రహం, మనోనియంత్రణ, మనోనిష్ఠ, మనఃపవిత్రత, తత్వ గుణసిద్ధి ప్రదాతాయ శరణు శరణు. సద్గురుదేవాయ భక్తి, శ్రద్ధ, చిత్తశుద్ధి, వినయం, విచక్షణ, వివేకం, తత్వగుణప్రదాతాయ శరణం శరణం. ఓం గురుభ్యో నమః. సర్వం గురు అనుగ్రహం, గురు అభయం, గురు ఆదేశం, గురువు యొక్క కృపాకటాక్షం, సమస్తం గురుపాదార్పణమస్తు. గురుపీఠాసన నిలయాయ, గురుముఖ నిలయాయ, శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయాయ, గురు అనుగ్రహ ప్రదాతాయ, రామనామ మంత్రజపదాతాయ, రామనామ సేవాయోగదాతాయ, శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయాయ శరణు శరణు. ప్రథమ పూజితాయ విఘ్నరాజాయ శ్రీశైల శ్రీ సాక్షి గణపతి దేవతాయ శరణు శరణు. గురుబంధువులు, రామనామ సేవా బంధువులందరికీ జై సీతారాం. ముందుగా మనం చేయుచున్న ఈ నిస్వార్థభరితమైన ఈసారి మనం చేయుచున్నది నారాయణీ మాత అనుగ్రహం కొరకు. ఆ నారాయణీ మాతే ప్రకృతి స్వరూపిణి, ఆ నారాయణీ మాతే మాతృస్వరూపిణి, ఆ నారాయణీ మాతే సర్వశక్తి స్వరూపిణి. ఆ మాత యొక్క అనుగ్రహము, ఆ అమ్మ యొక్క వైభవము, తత్వము, శక్తి రక్షణార్థం, అభివృద్ధ్యర్థం చేస్తున్నాం. ఒకటి. రెండవది, పతివ్రతామాతలైనటువంటి అనసూయామాత, సీతామాత, సావిత్రీమాత, తారాదేవి, మండోదరీదేవి, ద్రౌపదీమాత, ఇటువంటి ఎంతోమంది పతివ్రతామాతల యొక్క అనుగ్రహము మరియు ఆ పాతివ్రత్య ధర్మము, సంప్రదాయములు ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ వాటిల్ని సంరక్షణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని దాని యొక్క సిద్ధి కోసం కూడా మనం ఈసారి ఈ రామనామ మండల దీక్ష చేయుచున్నాం. ఇందుకోసం మనకు కావలసిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పద్మావతి ప్రియుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని కూడా ఆశీర్వాదాన్ని కూడా తీసుకుంటున్నాం. జై గోవింద, జై భజ గోవింద. ఇలా ముందుగా మనం చేయుచున్న ఈ నిస్వార్థభరితమైన నారాయణీ మాత, ప్రకృతిమాత, అమ్మ అనసూయామాత, సీత, సావిత్రి, సుమతి, సుకన్య, తారాదేవి, మండోదరీదేవి, ద్రౌపది, పతివ్రతామాతల ధర్మం, సంప్రదాయం, నియమం, నిష్ఠ, అనుగ్రహం, సంరక్షణ, అభివృద్ధి కొరకు చేయుచున్న ఈ లోకహిత కార్యమునకు మన పీఠంలోని శ్రీ గురుదేవులు, సద్గురుదేవులు, ముద్గురుదేవులు మరియు గురు పరంపర గురుముఖ నిలయులైనటువంటి శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు, కృపాకటాక్షం, అభయం, అనుగ్రహం పరిపూర్ణంగా మనకి లభ్యమగుగాక. జయ సీతారాం. మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని రామనామ నిత్యపారాయణ గ్రూప్ సభ్యులు, రామనామ సాధకులు, శ్రీ రామనామ సేవకులు, లోకహితకారకులు అయినటువంటి గురుబంధువులందరూ నిస్వార్థభరితమైన పరోపకార తత్వముతో భక్తి, శ్రద్ధ, విశ్వాసములు కలిగి భగవంతుని పట్ల అత్యంత ప్రేమ, భక్తి కలిగి గురువుల పట్ల కృతజ్ఞతాభావన, సేవాభావన కలిగి ఈ ప్రకృతి పట్ల, పతివ్రత మాతల పట్ల, గోవుల పట్ల, క్షేత్రముల పట్ల, నదుల పట్ల, మన సనాతన సంప్రదాయములు, మన ఆధ్యాత్మిక నిధి నిక్షేపముల పట్ల అత్యంత ఆసక్తి, గౌరవభావములు కలిగి శ్రీ కాశ్యపమునీంద్రాది శంకర భగవత్పీఠాసనం ఆధ్వర్యంలో గురువుల సందేశంలో పూర్తి తృప్తిగా, శ్రద్ధగా, సేవాభావంతో, ఆదర్శవంతంగా, నియమం తప్పక రామనామ నిత్య సేవా సాధన చేసుకొనెదరుగాక.
జై సీతారాం. ఇక శ్రీశైలం యొక్క పవిత్రత గురించి మనం చేసిన దీక్ష 25వ తేదీ 7వ నెల 25వ తేదీతో ముగిసిపోయి 28వ తేదీ 7 2021తో మరో మండల దీక్ష నారాయణీ మాత, ప్రకృతి స్వరూపిణి మరియు పతివ్రతామాతల యొక్క అనుగ్రహము, వారి యొక్క విశిష్టత, వైభవము, శక్తి, ధర్మ సంప్రదాయముల రక్షణార్థం, అభివృద్ధి అర్థం అని అనుకుంటూ ప్రారంభించాము. ఈ యొక్క మండల దీక్షతో రాబోవు కాలంలో మన భారతీయ హిందూ మహిళలలో పాతివ్రత్య ధర్మం పట్ల, పాతివ్రత్య ధర్మ సంప్రదాయములు, నియమనిష్టలు, విశిష్టత, వైభవం పట్ల శ్రద్ధాభక్తులు పెరిగి ఆ పాతివ్రత్య ధర్మమును ఆచరించు మార్గమును అనుసరించుటకు ఎంతగానో శక్తిని, ప్రభావితాన్ని ఇస్తుంది. ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకొరకు మనము ఈ పీఠంలో హోమం కూడా రోజు చేయుచూ ఉన్నాం. 28వ తేదీ ఇది మొదలైంది. అప్పటి నుంచి కూడా హోమం కూడా చేయుచున్నాం మన పీఠంలో. ఇక ఇప్పటి ఈ దీక్ష ఎందుకు చేస్తున్నాము, దీనికి వివరణ ఏమిటి, ఆ విషయాలు తెలుసుకుందాం. నారాయణీ మాత అంటే ఎవరో కారు, తల్లుల అందరికీ తల్లి. లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురమ్మల మూలపటమే ఈ నారాయణీ మాత. ఈ నారాయణీ మాతే అష్టాదశ శక్తిపీఠాసనాల్లో మొట్టమొదటి శక్తిపీఠాసనంగా వెలసింది నారాయణీ మాత. ఆ అమ్మే మాతృస్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి, శక్తి స్వరూపిణి. ఆ అమ్మే అందరిలోనూ ఉన్న ప్రాణశక్తి, వాయుశక్తి, అగ్నిశక్తి, చలనశక్తి, ఇలా సమస్త శక్తి స్వరూపిణి ఆ నారాయణీ మాతే. మాతృతత్వం, ఇక్కడ అమ్మ యొక్క తత్వం ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే, మాతృతత్వం అంటే ఏంటి? దయ, క్షమ, తృప్తి, త్యాగం, రక్షణా భావనలు, ఇవన్నీ మాతృతత్వంలోని గుణములు. అదే శక్తితత్వం అంటే నేను, నాది, మనం, పోరాడటం, సామర్థ్యం, సమర్థత, ఇవన్నీ శక్తితత్వం యొక్క భావనలు. ఈ రెండింటినీ కల్పించేది అమ్మవారే. ఈ ప్రకృతి పంచభూతములతో సహా మాతృతత్వం అయితే, ఈ ప్రకృతిలోని చలనములు, క్రియలు అన్నీ శక్తితత్వములు. బాగా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ప్రకృతి పంచభూతములు ఇవన్నీ మాతృతత్వం. చూడండి, ప్రకృతి పంచభూతములు అంటే ఏంటవి? అవి ఎప్పుడు ప్రకృతి పంచభూతములు సమస్త జీవులకి అవి రక్షణ కల్పిస్తూ వాటి పోషణకి అవి బాధ్యతగా ఉంటాయి. అందుకే అవి మాతృతత్వంతో ఉంటాయి. ఈ ప్రకృతిలోని చలనములు, క్రియలు అంటే ప్రతి ప్రాణి చలనము, ఇంకా మాట్లాడుకుందాం వాటి గురించి. ప్రకృతిలోని చలనములు, క్రియలు అన్నీ శక్తితత్వములు. కనుక మనం చూస్తూ ఉన్నది, మన జ్ఞానానికి అందకుండా, చూడలేకుండా ఉన్నది కూడా, అది కూడా నారాయణీ మాత అనుగ్రహమే. మనం అందరము రక్షింపబడుచున్నది మనం సంపాదిస్తున్న ధనము, లేదంటే భవంతుల వలన, మనం నేర్చుకుంటున్న వృత్తి విద్యల వలన అనుకుని భ్రమల్లో జీవిస్తూ ఉంటాం. కానీ మనం అందరము జీవిస్తూ ఉన్నది పంచభూత ప్రకృతి స్వరూపిణి అయిన ఆ నారాయణీ మాత యొక్క గర్భ సంరక్షణలో. ఆ అమ్మే మనల్ని రక్షిస్తూ ఉంది. స్త్రీ అంటే అమ్మతత్వం. ఏ స్త్రీ అయినా సరే, స్త్రీ అంటే అమ్మతత్వం, ప్రకృతితత్వం, రక్షణాతత్వం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు స్త్రీలు అంటే అందరూ కాదు, మొహాలకి పౌడర్ దిద్దుకునే అందరినీ ఆకర్షించేవారు కాదు స్త్రీలంటే. ఈ పురుషులు వ్యామోహంతో, కోరికలతో కలిగే భావనలతో చూసే స్త్రీలు, అలాంటి చూపుల్లో నిజమైన స్త్రీ మనకి కనపడదు. స్త్రీలు అందంగా కనపడుతూ ఉండొచ్చుగాక పైకి, కానీ వారి యొక్క తత్వాన్ని గ్రహించేవాడికి మాత్రమే నిజమైన స్త్రీతత్వం బయటపడుతుంది. స్త్రీలలో కేవలం పైన అందాలని చూసి పురుషులు మ్యాక్సిమం స్త్రీలలో ఏవి చూస్తారు? పైన అందాలు చూస్తారు. కానీ అవి మాతృస్వరూపాలనే ఆకర్షణీయ స్వరూపాలుగా చూసే దౌర్భాగ్య స్థితిలో ఈ నేటి లోకం ఉంది.
దానికి మనం సిగ్గుపడాలి. వ్యామోహంతో, కోరికలతో కలిగే భావనలతో చూసే స్త్రీలో అమ్మ కనపడదు. జ్ఞానంతో, హృదయంతో చూస్తే కనపడుతుంది నిజమైన మాతృతత్వంతో కూడిన స్త్రీ. అందుకే లలితా సహస్రనామాల్లో చెప్తూ ఉంటారు శక్తి అంటే ఏంటి అనేసి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని వివరించారు. అంటే అది కావాలి, ఇది కావాలి అని కోరుకోవడానికి కావలసిన శక్తిని కూడా అమ్మవారే ప్రసాదించారు. కోరికను సాధించడానికి, లేదంటే ఆ కోరికను మనము పాటించడానికి మనకి ఆలోచనా శక్తి రావాలి, వ్యూహ రచనా శక్తి కావాలి, ఒక ప్రణాళికా శక్తి కావాలి. ఆ ప్రణాళికా శక్తికి కావలసిన దాన్ని, వ్యూహాన్ని రచించడానికి కావలసిన జ్ఞానమునకు కావలసిన శక్తిని కూడా అమ్మవారే ఇస్తారు. అంతేకాదు ఆ ప్రణాళికలను, ఆలోచనల్ని కార్యరూపం దాల్చడానికి కావలసిన క్రియాశక్తి అది కూడా అమ్మవారే ఇస్తారు. అంతేకాదు వాయువుకి, నీటికి, సూర్యుడికి, వెలుగునకి, భూమికి, వాటి గమనములకు, పంచభూతములకు అన్నింటికీ శక్తిని ఇచ్చేది అమ్మే. ఆ అమ్మే నారాయణీ మాత. ఆ అమ్మే ప్రకృతి స్వరూపంతో నిండి, ప్రకృతి స్వరూపంలో పూర్తిగా నిండి ఉండి మనల్నందరినీ పోషిస్తూ రక్షిస్తూ ఉంది. సమస్త జీవులని పోషిస్తూ రక్షిస్తూ ఉండేది ఆ నారాయణీ మాతే. అది మాతృస్వరూపంతో కూడిన స్త్రీ అంటే. అజ్ఞానుడికి ఇది అర్థం కాదు. ఏం చేద్దాం, అందరం అజ్ఞానంలోనే బ్రతుకుతూ ఉన్నాం. సుఖ భోగ విలాసాలకు బానిసలయ్యి స్వార్థంతో, కోరికలతో, అజ్ఞానంతో బ్రతికే జీవులకు ఇది ఏమర్థమవుతుంది? ఇది ఎప్పటికీ అర్థం కాదు. ఇది అర్థం కాకనే మనుషులు ధనము, గృహము, వాహనములు, ఇవే సంపాదన, ఇవే జీవనాధారం అనుకుంటూ తరాలకు సరిపడా సంపాదించుకుంటూ అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నారు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన భూమి, చెట్టు పుట్ట, ఈ వాతావరణము ఇవన్నీ లేకుండా కేవలం ధనంతో ఎవరు మాత్రం ఎలా జీవించగలరు? ఈ జగత్తులో ఏ ధనము, వాహనము లేకుండా మానవేతర జీవరాశులు అన్నీ స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, ధైర్యంగా ఈ ప్రకృతి మాత రక్షణలో, పోషణలో జీవిస్తూ ఉన్నాయి. కానీ ఈ అజ్ఞానపు మానవజాతి మాత్రం అభివృద్ధి అనే పేరుతో స్వార్థపూరితంగా, అహంకారపూరితంగా, భయానకపూరితంగా ఈ ప్రకృతి వినాశకర, కలుషితకర కార్యములు చేసుకుంటూ ప్రకృతి సుందరమైన పక్షులు, జంతువులు, వృక్షములు వాటికన్నిటికీ హాని కలిగిస్తూ, వాటి ఉనికికే ప్రమాదం కలిగించి ఈ పాపకృత్యములన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఈ పాపకృత్యాల వల్లనే మానవజాతి యొక్క ఆయుః పరిమాణం కూడా తగ్గిపోయింది ఈరోజు. అంతేకాదు ఆ బ్రతికి ఉన్న 4 రోజులు కూడా నానా రకాల రోగాలు, నానా రకాల వేదనలు ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాడు ఈ మానవుడు. తప్పిదం, మానవుడు చేసుకున్న పాపం అది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇలాగే ఉంటే తరువాత తరం మానవ జాతి త్రాగడానికి నీరు కూడా దక్కదు, వాళ్ళకి పీల్చడానికి గాలి కూడా దొరకదు. నానా రకాల నరకయాతనలు అనుభవిస్తూ చచ్చిపోతారు. కానీ మన పూర్వీకులు, ఋషులు, యోగులు, మునులు, పండితులు, వేదశాస్త్రజ్ఞులు మన భారతీయ సంస్కృతిలో అత్యంత విలువైన, గొప్పదైన వేద విద్య ద్వారా మనకు భగవంతునితో గల సంబంధాలని, సమస్త శక్తి సంపన్న దాత అయిన ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునే భక్తి విధానాలను మనకి తెలిపే ఉన్నారు. మనము బాధ్యతతో, ఈరోజు మనం తల్లిదండ్రులుగా బాధ్యతగా ధనాన్ని, ఆస్తిపాస్తులను ఇస్తున్నాం. కానీ నిజమైన బాధ్యత ఉంటే, నిజంగా మన బిడ్డలపైన మనకు ప్రేమ ఉంటే, వాళ్ళకి బ్రతకడానికి కావలసిన మూలాధారమైనటువంటి ఆ యొక్క ప్రకృతి యొక్క ప్రకృతి రీసోర్సెస్ అంటే ఆ ప్రకృతి మూలమైనటువంటి ఆ ప్రకృతి సంపదలను వాళ్ళకి స్వేచ్ఛగా ప్రసాదించాలి. గతంలో ఋషులు, మునులు, యోగులు అదే చేశారు. ఎంతో తపస్సు చేసి వాళ్ళు ఈ భూమి మీదకి, ఎక్కడో పుణ్యలోకాల్లో సంచరించి ఆ నదుల్ని భూమి మీదకి తీసుకువచ్చారు. ఎక్కడో పుణ్యలోకాల్లో ఉండేటువంటి ఆ దేవతల్ని మన కోసం, నేటి తరం ఈ మనుషుల రక్షణ కోసం, జీవుల రక్షణ కోసం వెంకటేశ్వర స్వామిని కొండ మీదకి,
ఆ యొక్క తిరుమల కొండ మీదకి రమ్మని ప్రార్థించారు. వాళ్ళు చేసిన, అలాగే శ్రీశైల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని ఆ కొండ మీదకి రమ్మని పిలిచారు. అలా ఈ స్వయంభూ క్షేత్రాలన్నీ ఋషులు యోగులు వాళ్ళు పిలిస్తే వచ్చారు దేవతలు. వారిని మనం ఈరోజు సరి అయిన పూజా విధానాలతో పూజలు చేసుకోక వారిని మళ్ళీ మనం దూరం చేసుకుంటే ఈ భూమి మీద శక్తి తగ్గిపోతుంది. ఈ భూమి మీద శక్తి తగ్గిపోతే, మన భారత భూమి మీద శక్తి తగ్గిపోతే మనుషులు కొట్టుకుని ఒకరినొకరు పీకు తిని చనిపోయే రోజులు వస్తాయి. అవి ఆల్రెడీ మనకి గోచరమవుతున్నాయి. అందుకనే మనం నిజంగా మన బిడ్డలకు అందించాల్సింది ఈ ప్రకృతి యొక్క సంపదలు. ఈ యొక్క వేల వేల లక్షల డబ్బు కాదు, దానివల్ల ఏం ఒరిగేది లేదు. కాబట్టి ఈ ఈ యొక్క అది ఎలా దేవుణ్ణి పట్టుకోవాలి, ఏ విధంగా దేవుణ్ణి, ఆ దైవశక్తిని, ఆ దైవానుగ్రహాన్ని పొంది మన బిడ్డలకి, రాబో తరం బిడ్డలకి మనము ఆ యొక్క ప్రకృతి సంపదను ఎలా అందించాలి అనడానికే మనకి గతంలో వేద విద్య ద్వారా ఋషులు, యోగులు, మునులు, సిద్ధులు వీళ్ళందరూ భగవంతునితో గల సంబంధములను, సమస్త శక్తి సంపన్న దాతైన ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునే భక్తి విధానాన్ని తెలిపే ఉన్నారు. అటువంటి భక్తి విధానంతోనే ఈ రామనామ మండల దీక్షలు చేయుచూ మనము ఈ ప్రకృతి శక్తిని ప్రసాదించే నారాయణీమాత అనుగ్రహమును పొంది ఈ ప్రకృతిని భావితరముల కొరకు రక్షించుకుంటూ, భావితరములను మనము ఈ ప్రకృతి సంరక్షణలో, పోషణలో వారిని సంతోషంగా చూడాలన్న కోరికతో మనము ఈ రామనామ మండల దీక్షలు చేస్తూ ఉన్నాము. అంతేకాదు, అది ఒకటైతే అంతేకాదు, రెండవది, ఈ లోకంలో ఎంతోమంది పురుషులు ఎన్నో సాధించిన మహిళల యొక్క ప్రాముఖ్యత, విశిష్టత చాలా చాలా గొప్పది, చాలా విలువైనది. ఎందుకనంటే ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా, ఆమె సాక్షాత్తు శక్తి స్వరూపిణి, సమస్త జీవాలకు, సమస్త ఈ సృష్టికి శక్తిని ప్రసాదిస్తుంది ఆ యొక్క మాతృస్వరూపిణి అయిన నారాయణీ మాత. ప్రతి స్త్రీ కూడా ఆ నారాయణీ మాత స్వరూపమే. సాక్షాత్తు బ్రహ్మదేవులే తమ సృష్టి కార్యమునకు సహాయ సహకారములు అందిస్తున్న స్త్రీలను బ్రహ్మ తర్వాత బ్రహ్మగా గుర్తించమని అందరికీ తెలిపారు, ఈ సృష్టికి తెలిపారు ఆయన. అంతేకాకుండా ఒక ప్రాణికి జన్మను ఇవ్వడానికి మొయ్యవలసిన బరువు, చెయ్యవలసిన త్యాగం, కావలసినంత ఓర్పు, సహనం, ప్రేమ స్త్రీజాతికే ఉందనేసి సాక్షాత్తు బ్రహ్మదేవులే చెప్పారు. అందుకే ఆ స్త్రీమాతను మనము మాతృస్వరూపంగా చూసుకోవాలి, ఒక శక్తి స్వరూపంగా చూసుకోవాలి. అందుకే పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు అంటూ దేవతలే తమ పేర్లకు ముందు తమ సతీ దేవతల పేర్లు పిలిపించుకుని ఆ స్త్రీలకి ఆ గౌరవం ఇచ్చి, అసలు స్త్రీ యొక్క గౌరవం ఎటువంటిది, ఎలాంటిది, ఏపాటిది, వారి విశిష్టత ఎలాంటిదో సమస్త సృష్టికి తెలియజేశారు వారు. ఇంకా మనమెంత మానవ మాత్రం. అందుకే ఈ సృష్టిలో ప్రతి స్త్రీమూర్తి ఒక శక్తి స్వరూపిణే, ఒక మాతృస్వరూపిణే, ఒక ప్రకృతి స్వరూపిణే. అసలు ప్రతి స్త్రీమూర్తి జన్మతః శక్తి స్వరూపిణి. అందుకే స్త్రీ కానీ నిజమైన నియమనిష్టలతో, నిగ్రహంతో కానీ పాతివృత్య ధర్మమును ఆచరిస్తే ఆ అమ్మను దేవతలు, త్రిమూర్తులు కూడా ఏమీ చెయ్యలేరు. అందుకు మనకి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మొదటగా అనసూయామాత నిరంతరం పతినే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పరపురుషులను మనస్సులో కూడా తప్పుగా ఆలోచించక దైవనామస్మరణం, అహింస, సాధుసేవ, నిరాడంబరత, నిర్వికారం, నిత్యతృప్తి, ఈ లక్షణాలనే, ఈ తత్వములనే జీవన విధానంగా జీవిస్తూ ఉన్న ఆ అమ్మను త్రిమూర్తులు ఒకసారి పరీక్షించతలిచారు. అసలు అటువంటి మహాపతివ్రతను పరీక్షించాలని భావించడమే పెద్ద సాహసం. అయితే త్రిమూర్తులు ఆ అమ్మను పరీక్షించతలచి సాధువులుగా అమ్మవారి ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇంక వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ లేపకూడదు. కూర్చున్న తరువాత తమకు ఆ అమ్మని వివస్త్ర అయి వడ్డిస్తేనే, వివస్త్ర అంటే తెలుసు కదా, ఏ వస్త్రాలు లేకుండా ఒంటి మీద
వివస్త్ర అయి వడ్డిస్తేనే ఆ భోజనం స్వీకరిస్తామన్నారు. అతిథుల్ని అమ్మవారు కూర్చోబెట్టేశారు. పైగా తాను పాతివర్త్య ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. ఆమె కూర్చున్న తర్వాత వాళ్ళు ఆ మాట చెప్పారు, ఇంకా లేపకూడదు. ఆమె యొక్క పాతివర్త్య ధర్మానికి ఇది ఒక పరీక్ష అనుకునింది. సరే, అతిథులకు భిక్షాన్నం అడిగిన విధంగానే వడ్డించడం ఆ పాతివర్త్య ధర్మంలో ఒక భాగం కనుక అమ్మ అందుకు అంగీకరించింది. తనకేంటి భయం, ఆమె నిండు పతివ్రత. తన పాతివర్త్య శక్తితో, మహిమతో త్రిమూర్తులనే చిన్న బాలుర్లాగా చేసేసింది. మార్చివేసి వారికి గోరుముద్దులు తినిపించి తన ఇంట్లోనే ఊయలలు సృష్టించి ఆ ఊయలలో వాళ్ళని పడుకోబెట్టి కాసేపు ఊపి పడుకోబెట్టి నిద్రపుచ్చేసింది. అంతే. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీమాతలు వెతుక్కుంటూ వచ్చేశారు. అమ్మా, ఏంటి ఇంత పని చేసావు? వీరు త్రిమూర్తులు, ఈ లోకానికి, ఈ సృష్టికి, ఈ యొక్క లయకి, ఈ యొక్క సృష్టి స్థితి లయకారకులు వాళ్ళు. ఆ మూడు కార్యములకి వాళ్లే మూలాధారం. వారు లేకపోతే ఈ మూడు ఆగిపోతాయి తల్లి, వాళ్ళని తిరిగి పెద్దవాళ్ళని చెయ్యి అని అంటే అది ఎంతసేపు అని చెప్పేసి ఆమె తన పాతివత్య శక్తితోనే తిరిగి వాళ్ళని పెద్దవాళ్ళని చేసింది. అది ఒక పతివ్రత తలుచుకుంటే చేయగలిగే శక్తి, మహిమ. ఒక పతివ్రత తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అందుకనే స్త్రీకే ఆ శక్తి ఉంది. స్త్రీకే ఆ పాతివత్య ధర్మాన్ని ఆచరించి ఇలా పంచభూతాలను సైతం, తర్వాత త్రిమూర్తులను సైతం తను ఎదిరించి, త్రిమూర్తులను సైతం తను ఆమె యొక్క శక్తి గుప్పెట్లో పెట్టుకోగల శక్తి అది స్త్రీ యొక్క పాతివర్త్య ధర్మ. ఆ ధర్మానికి, పాతివర్త్య ధర్మ సంప్రదాయ శక్తికి మాత్రమే ఉంది. అలాగే ఇంకొక పతివ్రత మాత గురించి చెప్పుకుంటే సావిత్రీమాత. సావిత్రీమాత తన పతినే ప్రత్యక్ష దైవంగా ఆమె నిత్యం తన పతి సేవ చేసుకుంటూ మరియు పతిని ఎంతో ప్రాణప్రాయంగా చూసుకుంటూ ఆమె ఆ పాతివర్త్య ధర్మాన్ని కూడా నిరంతరం దైవనామస్మరణలు, సాధుసేవలు చేసుకుంటూ పాతివర్త్య ధర్మాన్ని ఎంతో పవిత్రంగా ఆచరిస్తూ ఉండేది. అటువంటి సమయంలో ఒక మునీశ్వరుడు ఆమెకు ఒక శాపం ఇచ్చారు. తెల్లవారితే అంటే తెల్లవారితే మరుసటి రోజు సూర్యోదయం కానీ అయ్యిందంటే, సూర్యోదయం అవ్వగానే తన పతి మరణిస్తారని చెప్పేసి ఆయన శపించారు. సావిత్రీమాతకి ఒకేసారి కోపము, దుఃఖము, ఆవేశము, బాధ అన్నీ వచ్చాయి. తర్వాతైనా పతివ్రత మాతలు కదా, వారికి వివేక, విచక్షణ, ధైర్య, సాహసాలు ఎక్కువ ఉంటాయి. దేనికి భయపడరు వాళ్ళు, నియంత్రణ కోల్పోరు. మళ్ళీ నియంత్రించుకొని ఇంత పాతివృత్య ధర్మమును ఆచరిస్తూ ఉన్న నేను నా భర్తను రక్షించుకోలేనా అని అనుకునింది. అంతే, తన పతివ్రత మహిమతో, తన పాతివృత్య శక్తితో యమధర్మరాజు సైతం, మృత్యు అంటే యమధర్మరాజే, యమధర్మరాజును సైతం అడ్డగించి ఏకంగా సూర్యోదయాన్ని ఆపేసింది. సూర్యుడే ఉదయించకుండా చేసేసింది. అది పతివ్రత మాత యొక్క శక్తి, పాతివ్రత్య ధర్మంలో ఉండే శక్తి అది. ఆ శక్తిని పతివ్రతామాతలు చేసి చూపించారు. అంతేకాదు సీతాదేవి, ఇంకా అనసూయామాత, సావిత్రీమాత, సీతామాత, తారాదేవి, సుమతీమాత, మండోదరీమాత, ద్రౌపదీమాత, ఇలా ఎంతోమంది తమ పతివ్రత శక్తితో, పతివ్రత మాతలు, ఈ పతివ్రత మాతలందరూ తమ శక్తితో, తమ విశిష్టతతో, ఆ పాతివ్రత్య ధర్మంలోని మహిమతో ఈ యొక్క భరత భూమిని, ఈ భరత భూమిలో జన్మించి పాతివత్య ధర్మాన్ని ఆచరించి ఈ భరత భూమిని పుణ్యభూమిగా, కర్మభూమిగా, ధర్మభూమిగా, అత్యంత శక్తివంతమైన, వైభవమైన, పరమ పవిత్ర భూమిగా తీర్చిదిద్దారు ఈ పతివ్రత శిరోమణులందరూ. వారికి ఒక్క నమస్కారం. అప్పటిలో మన భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా పాతివృత్య ధర్మమును ఆచరిస్తూ ఉండేవాళ్ళు. అందుకనే ప్రతి స్త్రీ కూడా అప్పట్లో అందరూ పరమ పవిత్రంగా ఉండేవారు. కానీ బ్రిటిష్ వారు, ఇస్లాం మతస్థులు
వచ్చిన తర్వాత మొదట మన భారతీయ నారీమణులందరూ మొదట చావుకు భయపడిపోయారు. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్లు, ఇక్కడికి వచ్చి కనపడిన వాళ్ళని కనపడినట్లు ఎంతోమంది భారత స్త్రీలని చంపేశారు. అప్పుడు ఆ చావుకు భయపడిపోయారు. తర్వాత బలాత్కారానికి గురైపోయారు. ఆ తర్వాత నిదానంగా వారు తమదే గొప్పదని చెప్పేసి తమ యొక్క శరీరాకృతి, తమ యొక్క వేషభాషలు అవే గొప్పవని మన పైన అలాగే నూరిపోసి 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 ఆ విలాసాలని, బాహ్యపు అందాలని, మోహానికి లొంగిపోయి, మోహాలకి మనల్ని లొంగదీసి అవే గొప్పని మనల్ని నమ్మించి నిదానంగా వాళ్ళకి బానిసలను చేసుకున్నారు. ఆ విధంగా మన భారతీయ సంస్కృతి మెల్లమెల్లగా ఈ శక్తివంతమైన సనాతనమైన భారతీయ సంప్రదాయాలను, ధర్మాలను, ఆచారాల్ని, సంస్కృతిని విడిచిపెట్టేసి అసహ్యమైన, శక్తిహీనమైనటువంటి, ఫలితం లేని, పాపకారకమైన పరాయ నీచ సంస్కృతికి నిదానంగా ఆకర్షితమైపోయింది మన భారతీయ జాతి. మనస్సుని, ఆత్మను, శీలమును నియమనిష్టల ద్వారా, ధర్మాచారముల ద్వారా, దైవనామ స్మరణం ద్వారా శుద్ధిగా పరమ పవిత్రంగా ఉంచుకోగలరు. మళ్ళీ చెప్తాను చూడండి. మన మనస్సుని, ఆత్మని, శీలాన్ని, శీలం అంటే గుణం, శీలం అంటే నిజాయితీ, శీలం అంటే నిగ్రహం, శీలం అంటే తృప్తి, శీలం అంటే ధైర్యం, శీలం అంటే త్యాగం, శీలం అంటే నిరాడంబరత, శీలం అంటే చిరునవ్వు, శీలం అంటే ప్రశాంతత, శీలం అంటే చాలా గొప్ప గుణం. అలా మనస్సుని, ఆత్మని, శీలాన్ని నియమనిష్టల ద్వారా, ధర్మాచారముల ద్వారా, దైవనామ స్మరణం ద్వారా శుద్ధిగా పరమ పవిత్రంగా ఉంచుకోగలం. కానీ దైవమునకు, ధర్మమునకు వ్యతిరేకమైనటువంటి రాక్షస జాతులు, ఆ రాక్షస జాతి స్త్రీలైనటువంటి శూర్పణఖ ఇలాంటి స్త్రీలందరూ తమ శరీరాన్ని ఆకర్షణీయంగా మార్చి ఆ రోజు రామచంద్ర ప్రభువుని, అలా పరపురుషులను తమపై మోహం కలిగేలా చేసేవారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకు పూర్వం రాక్షసులు జీవించిన ప్రదేశాలైనటువంటి పాశ్చాత్య దేశాల్లో స్త్రీలు కూడా ఇలాంటి సంస్కృతిని ఆచరిస్తూ ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఋషులు, మునులు, యోగులు, సిద్ధపురుషులు, పతివ్రతా శిరోమణులు, యోగినులు, దైవం, సాక్షాత్తు దైవము సంచరించి ఆ దైవముతో కూడిన దైవ స్వరూపాలుగా, దైవ అంశలుగా ఎంతోమంది ఈ భరత భూమి మీద తపము ఆచరించిన ఈ భరత భూమి మీద పుట్టిన ఎంతోమంది ఈ మునులు, ఈ సంప్రదాయాలు, ఈ యొక్క ధర్మములు ఆచరించిన గొప్ప గొప్ప రామచంద్ర ప్రభు, శ్రీకృష్ణమూర్తి, శ్రీకృష్ణ మహాప్రభు, తరువాత లక్ష్మీ నృసింహస్వామి, తర్వాత మనము మునులు, ఈ సప్తర్షులు అయితే ఏంటి, తర్వాత మునులైతే ఏంటి, యోగులైతే ఏంటి, మునిసతులైతే ఏంటి, సీతామాత, ద్రౌపదీమాత, అనసూయామాత, సావిత్రీమాత, ఇటువంటి పెద్ద పెద్ద పాతివ్రత్య ధర్మాల్ని ఆచరించిన అమ్మవారి స్వరూపాలతో, సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలుగా నిలిచిన వాళ్ళందరూ జన్మించిన ఈ భరత భూమిలో పుట్టిన మన భారతీయులు కూడా ఈ ఉద్యోగాలని చెప్పి ఇతర దేశ చదువుల కారణమని, వారే గొప్ప అనే మీడియా, అంటే పాశ్చాత్య దేశాలు వారి యొక్క సంస్కృతి, వారి యొక్క విధి విధానాలే గొప్ప అనే మీడియా ప్రచారం వల్ల కానీ, ఈ బాహ్య సౌందర్య ఆకర్షణ వల్ల కానీ, లేనిపోని గుర్తింపుల కోసమని, పరిస్థితుల ప్రభావం వలనని నేటి తరం భారతీయ హిందూ స్త్రీలు కూడా, ఇటువంటి పవిత్ర భూమిలో జన్మించిన హిందూ స్త్రీలు కూడా మన భారతీయ సనాతన సంప్రదాయాలు, విలువలు తెలియక, మన భారతీయ సనాతన సంప్రదాయాల పాతివ్రత్య ధర్మ శక్తి తెలియక ఇలా భ్రమల్లో, మాయల్లో కొత్త కొత్త ఆకర్షణీయంగా కనిపిస్తూ భ్రమింపజేస్తూ ఉన్న పాశ్చాత్య సంస్కృతికి, దానికే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. దీనివలన తమ యొక్క ఆత్మశక్తిని, మనోనిష్టని, శీల పవిత్రతను కోల్పోతున్నారు. తమ నిత్య జీవితాన్ని ఈ యొక్క
ఆత్మశక్తిని, మనోనిష్టను, పవిత్రతను కోల్పోయి తమ నిత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కూడా తృప్తిగా, సంతోషంగా, విశాలంగా, ప్రశాంతంగా గడపలేకపోతూ ఉన్నారు. చివరికి శక్తిహీనులయ్యి, విషయ పరిజ్ఞానం లేని జ్ఞానహీనులయ్యి, ప్రతి చిన్న విషయానికి భయపడిపోయి, బెదిరిపోయి, అదిరిపోయి, అసహనంతో, అసూయతో, అశాంతితో, అభద్రతాభావంతో, కోపం, చిరాకు, స్వార్థం, ద్వేషం పెంచుకుని పాపకృత్యాలు చేయుచు తమ అందమైన, శక్తివంతమైన, పరమ ప్రశాంతమైన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. కానీ మన దేశమును, మన భావితరం భారతీయులను, మన భరత భూమిని తిరిగి మరలా శక్తివంతంగా, వైభవోపేతంగా, ధార్మికంగా, పరమ పవిత్రంగా, పుష్కలమైన, నిండు అందమైన భూమిగా మార్చుకోవాలంటే తిరిగి మన భారతీయ స్త్రీలు సనాతనమైన పాతివృత్య ధర్మమును భక్తి శ్రద్ధలతో, ప్రేమతో, ఆసక్తితో ఆచరించి తీరాలి. అందుకే నేటి తరం స్త్రీమూర్తులకి పతివ్రతామాతల పట్ల, వారు ఆచరించిన పాతివృత్య ధర్మం పట్ల, సంప్రదాయముల పట్ల ఆసక్తి, అనురక్తి, భక్తి, శ్రద్ధ, గౌరవం కలగాలని చెప్పేసి ఆ పతివ్రతామాతల అనుగ్రహం, కృపాకటాక్షం కొరకు ఈ 108 రోజుల రామనామ మండల దీక్ష చేస్తున్నాం. అది ఈ మండల దీక్షకి ఉన్న కారణం. అందుకోసం ఈ మండల దీక్షలు చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క స్త్రీమాత దీన్ని గుర్తించి దయచేసి నిస్వార్థంగా ఈ యొక్క మండల దీక్షను చేయండి, ఆచరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రోజు కూడా ఆపకుండా నిరంతరం ఆ రామనామ దీక్షను చేస్తూ ఈ సృష్టిలో, ఈ భారతదేశంలో తిరిగి మీరు శక్తిని, ఆధిపత్య ధర్మాలను నింపడానికి కారకులవుతున్నందుకు మీరు సాక్షాత్తు ఒక మాతృస్వరూపాలుగా, ప్రకృతి స్వరూప ప్రతినిధులుగా ఇటువంటి కార్యం చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు చాలా ఉన్నత స్థితిలో చూసుకుంటూ ఈ యొక్క కార్యాన్ని దిగ్విజయంగా కొనసాగించమని, మరియు ఇంకా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారిని కూడా ఈ కార్యంలో భాగస్థులు చేయమని ఈ కశ్యప మునీంద్రాది శంకర భగవత్పీఠాసనం తరపు నుంచి మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ, తర్వాత మిమ్మల్ని మేము అభ్యర్థన చేసుకుంటున్నాం, మనవి చేసుకుంటున్నాం. నిజంగా మనం చేస్తున్న ఈ కార్యం చాలా మహత్తర కార్యం. ఈ కార్యం కోసం మనం అందరం ఎంతమందికైనా, ఎన్ని విధాలుగానైనా నచ్చ చెప్పి వాళ్ళని ఇందులో భాగస్థులు చేస్తే వారి జీవితం కూడా ధన్యమవుతుంది. వారితో పాటు ఈ భారత భూమి యొక్క శక్తి కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ పోతూ ఉంది. అది అలాగే చివరిగా ఒక మనవి. చాలామంది రామనామం చేస్తూ, ఈ దీక్ష చేస్తూ రామనామం చేసే సమయంలో అంటూ ముట్టు అని ఆ సమయంలో రామనామాన్ని ఆపేస్తున్నారు. కానీ మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఈ రామనామానికి అంటూ ముట్టు ఏమీ లేదు అనేసి. అలాగే కొంతమంది కూర్చుని మాల జపం చేసుకుంటూ ఆ తర్వాత ఆపేస్తున్నారు. కానీ మనం మొదట్లోనే చెప్పుకున్నాం, చెప్పేటప్పుడు కూడా మనం మొదట్లో వాళ్ళకి మంత్రం చెప్పేటప్పుడు కూడా మనం ఏం చెప్పుకున్నామంటే, ఇది ఒక సమయంలోనే చేసేది కాదు, నిరంతరం చాలా సౌకర్యంగా, చాలా సౌలభ్యంగా మీరు బండి నడుపుకుంటూ, స్నానాలు చేస్తూ, స్నానపానాలు చేస్తూ, కాలకృత్యాలు చేసుకుంటూ, అన్నం వండుకుంటూ, ఇల్లు ఊడ్చుకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ నిరంతరం చేయదగినదే ఈ రామనామం. గురువుగారు అలాగే చెప్పారు, అలాగే చేసుకోవాలి. నిరంతరం మనసులో వేళ్ల మీద లెక్క పెట్టుకుంటూ, లేదంటే ఒక చిన్న పేపర్ మీద లెక్క పెట్టుకుంటూ నిరంతరం చేసుకోవాలి. సర్వకాల సర్వావస్థలు యందు స్థితిగతులను ఎంచక రామాని ఒక్కసారి వెలుగెత్తి చాటిన చాలు, నీ సర్వ భారము నేనే మోసి నిన్ను దరి చేర్చి నా దరి చేర్చుకుని నీకు మార్గము, లక్ష్యము అన్నీ నిర్దేశించి నిన్ను ఉత్తమ స్థితికి చేర్చదా అని రామచంద్ర ప్రభువే అన్నట్లుగా, మనము ఏ టైంలోనైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, బాత్రూంలో ఉన్నప్పుడు కూడా రామనామం చేసుకోవచ్చు. ఆ రామనామం అనేది మనస్సుకి సంబంధించినది, శరీర శౌచ్యానికి అంటుకునేది కాదది. మనస్సుని శుద్ధి చేసేది, ఆత్మని, శీలాన్ని శుద్ధి చేసేది ఆ రామనామం. ఇందాకే అనుకున్నాం మనం, ఆత్మ మనస్సు శీలము, ఇవి మూడు కానీ శుద్ధిగా ఉంటే
వారే దేవతా స్వరూపాలు, వారే ఈ పంచభూతాలకి రక్షణ, వారే ఈ పంచభూత రక్షణకు కారకులు. అంత పెద్ద ఉత్తమమైన స్థితినిస్తున్నాడు పరమాత్ముడు. ఆ ఉత్తమ స్థితిని మనం పొందడానికి మన గురువులు మనకి రామనామాన్ని ఇచ్చి, వారు నిరంతరం మన పీఠంలో ఈ అగ్నిహోత్రాలు ఇవన్నీ చేస్తూ, మనం అందరం మన కుటుంబీకులు ఈ రామనామ జపం ఇవన్నీ చేసుకుని ఈ సృష్టి కార్యానికి, ఈ సృష్టి సంరక్షణ కార్యానికి మనము ఉపయుక్తకరంగా ఉన్నామనేసి వారు మన తరపు నుంచి మనమందరం బాగుండాలని, మనకందరికీ ఇంకా ఇంకా జ్ఞానం చేకూరాలని నిరంతరం అగ్నిహోత్రం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరము ఈ బాధ్యతని సక్రమంగా, నిస్వార్థంగా, అబ్బా రాబోయే తరంలో నా బిడ్డలందరినీ నేను సంరక్షించుకోగలిగే అంత పెద్ద కార్యం నేను చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్న ఈ యొక్క ఉత్తమమైన భావనతో ఈ రామనామ దీక్షలు నిరంతరం చేసుకుంటూ ఉంటారని చెప్పేసి, నేను చేసుకోవాలని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామిని గురువుల్ని ప్రార్థిస్తూ, చేసుకోమని మీకందరికీ మనవి చేసుకుంటూ, జై సీతారాం. తర్వాత ఈ మండల దీక్ష 108 రోజులు ఈ మండల దీక్ష అయ్యేంత వరకు ఒక 3 మంత్రాలు చెప్పుకోమని చెప్పేసి మీకందరికీ మనవి చేసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఈ యొక్క కర్పూర హోమం చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఆ 3 మంత్రాలు చాలా బాగుంటాయి, చాలా బాగా పనిచేస్తాయి. అదే ఒకటి చదివి వినిపిస్తాను, ఆ క్లిప్ కూడా ఫోటో తీసి పెడతాను చివర్లో. ఒకటి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఒకటి. రెండవది, నారాయణీ శక్తి స్వరూపిణి మాతృస్వరూపిణి ప్రకృతి స్వరూపిణి సరస్వతి లక్ష్మీ పార్వతీ రూపిణి సర్వమంగళదాయని సర్వదుఃఖనాశిని నాస్తికత్వ సంహారిణి పాహి మాం రక్షమాం. రెండైనవి. మూడవది, మాతా అనసూయ సావిత్రి సీతా తారాదేవి మండోదరి ద్రౌపది మహాపతివ్రత నామస్మరణే నిత్యం మహాపాతకనాశనం. ఇవి 3 అనుకుంటూ మీరు రోజు ఒకసారి కానీ, 2 సార్లు కానీ, 3 సార్లు కానీ, ఎన్నిసార్లు మీరు వీలైతే అన్నిసార్లు అనుకుంటూ కర్పూర హోమం చేసుకోండి. ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ 3 శ్లోకాల్లో ఉండే శక్తి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. జై సీతారాం, జై గురు మహారాజ్.